టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తీవ్ర ఉత్కంఠ నడుమ అస్కల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ను ఇవాళ జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోపు సమర్పించాలని సిఐడి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై రోహత్గి స్పందిస్తూ అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. మరోవైపు చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా స్పందిస్తూ తాము మొత్తం వివరాలతో సిద్ధంగా ఉన్నామని సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు. ఈ కేసులో చంద్రబాబు తరఫు లూత్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, మను సంఘ్వి ఈ వాదనలు వినిపించారు. బెయిల్ కోసం వెళ్లకుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని ఏపీసీఐడి న్యాయవాది ముకుల్ రోహత్గి ఆరోపణలు చేశారు. చంద్రబాబు 17A వర్తించదని అన్నారు. 2018లో 17A సవరణ జరిగిందని, స్కిల్ నేరం అంతకు ముందే జరిగిందని కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. 2018కి ముందు జరిగిన వాటికి 17A వర్తించదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. 100 కోట్ల అవినీతి జరిగిందని రోహత్గి పేర్కొన్నారు. జస్టిస్ బేలా త్రివేది స్పందిస్తూ అవినీతి సంగతి తర్వాత ముందు 17A గురించి చెప్పండి అని ప్రశ్నించారు. సెక్షన్ 17A అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా లేక అన్ని కేసులకు వర్తిస్తుందా అని అడిగారు. అన్ని కేసులకు వర్తిస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాది సాల్వే బదులిచ్చారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకున్నదని సాల్వే స్పష్టం చేశారు. మరో న్యాయవాది మను సింఘ్వి 17A అంశంపై వాదనలు వినిపించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు సిఐడి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయిందని మను సింఘ్వి కోర్టుకు వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైందని జస్టిస్ అనిరుద్ బోస్ ఆరా తీశారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైందని అడిగారు. 2021 డిసెంబర్ 9న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చంద్రబాబు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. ఒకదాని వెంట ఒకటి ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. సిద్ధార్థ లూత్రా కలగజేసుకుంటూ ఈ కేసులో చంద్రబాబును సుదీర్ఘ కాలంలో జైల్లో ఉంచాలన్న కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ అందజేస్తారు. మోహన్, మనం చూసుకోవచ్చు, ఏదైతే సుప్రీంకోర్టులో నారా చంద్రబాబు నాయుడు స్క్వాష్ పిటిషన్ రిమాండ్ బై స్క్వాష్ పిటిషన్ విచారణ ఈ రోజు జరిగింది కొద్దిసేపటి క్రితం. నేపథ్యంలో జస్టిస్ అనిరుద్ బోస్ అండ్ జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం మీద ఉన్నటువంటి ఈ విచారణ చేశారు. ఈ నేపథ్యంలో ఈ హైకోర్టులో ఈ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వేశారు.
సుప్రీంకోర్టుకి చంద్రబాబు వచ్చిన నేపథ్యంలో ఈ బాబు తరపున మాత్రం హరీష్ సాల్వే మొత్తం పిటిషన్ వాదనలు అయితే వినిపించారు. ఈ ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి వాదనలో మనం చూసుకుంటే పూర్తిగా సెక్షన్ 17A మీదే, అది ఏదైతే రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేసే ముందు ఈ గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందని కీలకమైన సెక్షన్ మిస్ అయ్యారు. దీనిలో ఈ విషయాన్ని పాటించలేదని చెప్పేసి చంద్రబాబు తరపు న్యాయవాదులు పూర్తిగా ఈ రోజు వాదనలన్నీ కూడా వాటి మీద సాగింది, ఈ సెక్షన్ మీద సాగింది. అయితే చంద్రబాబు తరపున పూర్తిగా లాయర్లు సాల్వే, లూద్రా, అభిషేక్, మను సింగ్ కూడా ఎక్కువగా ఈ 17A ఉన్నటువంటి దీనిపైన ఎక్కువగా మొత్తం కేటాయించారు. ఈ నేపథ్యంలో కూడా రఫేల్ డీల్ విషయంలో కూడా సెక్షన్ మొత్తం అంతా కూడా ఏదైతే ఈ 17A వర్తింపజేశారని ఒకసారి సుప్రీంకోర్టుకి సూచించడం జరిగింది. ఆ కేసు డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇచ్చిన నేపథ్యంలో అదే దాన్ని ఆ తీర్పునే బేస్ చేసుకొని చంద్రబాబు కూడా తీర్పు ఇవ్వాలని చెప్పేసి వారు చెప్పారు సుప్రీంకోర్టు జస్టిస్. అయితే మొత్తం సెక్షన్ ఇవన్నీ కూడా అన్ని సెక్షన్ అన్ని కేసులకు వర్తిస్తాయా లేకపోతే ఈ ఒక్క కేసుకి వర్తిస్తాయా అనేది న్యాయమూర్తి కూడా అడిగారు. ఈ నేపథ్యంలోనే సెక్షన్ 17 అనేది ఏదైతే 2018 జూలై 18 తర్వాతే దాఖలైన ఎఫ్ఐఆర్లకు మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి చంద్రబాబు తరపు లాయర్లు ఈ విషయాన్ని కూడా ఓటించారు. అంటే మోహన్ 2018లోనే మీరు అన్నారు కదా 17A, 2018లోనే GST డీజీ ఈ కేసుకు సంబంధించి రాష్ట్రానికి లేఖ రాశారు. అప్పుడే విచారణ ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. ఇందులో రాజకీయ కక్ష 17Aతో ఎలాంటి సంబంధం లేదని సిఐడి తరఫు లాయర్ ఎవరైతే రోహత్గి ఉన్నారో వారు వాదించినట్లుగా తెలుస్తుంది. మరి దీనిపైన అప్డేట్స్ ఏంటి? అయితే ఖచ్చితంగా చెప్పింది కరెక్ట్ దిశ. ఎందుకంటే ఇది వాదించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా ఏదైతే చంద్రబాబు పేరుని అప్పుడు లేదు, ఏదైతే కేసు పెట్టారో మీరు చెప్పిన 2015 ఆ టైంలో అప్పుడు లేదు. ఇది రీసెంట్ గా చంద్రబాబు పేరుని యాడ్ చేసి ఎఫ్ఐఆర్ లో యాడ్ చేయడం జరిగింది. అలాగే రిమాండ్ రిపోర్ట్ లో కూడా రీసెంట్ గా యాడ్ చేసినట్టుగా క్లియర్ గా డేట్స్ ఉన్నాయి, దాన్ని మెన్షన్ చేశారు. ఎందుకంటే ఈ పూర్తిగా చంద్రబాబు తరపున ఏదైతే ఈ కేసులన్నీ వాదిస్తున్నారో, కేసులు ఒకదానిపై ఒకటి పెడుతున్నారో, ఇదంతా కూడా పూర్తిగా పొలిటికల్ వెన్నట్టుగానే చూస్తున్నారు, రాజకీయ కక్షగానే చేస్తున్నారు తప్పించి వేరే ఏమీ కాదనేది పబ్లిక్ లో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఒక రకమైన వాదనలు అయితే వినిపించారు చంద్రబాబు తరపున న్యాయవాదులు. వీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు విషయంలో మాత్రం పూర్తిగా సిఐడి అధికారులు కావాలని కక్షపూరితంగానే చేశారు తప్పించి వేరే ఏమీ కాదని చెప్పేసి, ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవు, చంద్రబాబు ఎక్కడా కూడా నిరూపించేటటువంటి ఏ ఆధారాలు లేక విచారణలో సైతం ఆయన్ని హింసించినట్లుగా కూడా తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇటువంటి కొన్ని తీవ్రమైన విషయాలని న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో అయితే పూర్తిగా కేసు డీటెయిల్స్ అన్ని కూడా ఏపీ హైకోర్టులో ఉండడంతో అవన్నీ కూడా తీసుకురావాలని చెప్పేసి న్యాయమూర్తి చెప్పడం, అలాగే ఈ కేసుని వచ్చే సోమవారానికి కూడా వాయిదా వేశారు. అప్పుడు క్లియర్ గా వాదనలు అయితే వస్తాయి. డెఫినెట్ గా ఇదంతా కూడా కొంత చంద్రబాబుకి అయితే చెప్పలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఒక రకమైన క్లారిటీ వస్తుంది ఈ కేసులో. ఒక రకమైన ఫుల్ గా చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారు, స్క్వాష్ పిటిషన్ కొట్టేస్తారు అనేది ఏదైతే మనకి ఈ టీడీపీ శ్రేణులందరూ ఎదురు చూశారో దానికి మాత్రం మళ్ళీ ఇంకొక వారం రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చే వారానికి కానీ ఈ కేసు విషయంలో ఎటువంటి డీటెయిల్స్ తెలిసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్.